తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు ప్రధానంగా బియ్యం పంపిణీ చేస్తుండగా ఇకపై వాటితో పాటు జొన్నలను కూడా అందించాలని నిర్ణయించింది. ప్రజల్లో పోషకాహార విలువలను పెంచడం మరియు చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ అడుగు వేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను కేవలం మార్కెట్ సరుకుగా చూడకుండా పేదవాడి ఆకలి తీర్చే పోషకాహారంగా మలచాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం అమలుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సేకరించిన ధాన్యాలను ప్రజా పంపిణీకి సిద్ధం చేయడంతో పాటు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో జొన్నలను చేర్చాలని సూచించారు. పెరుగుతున్న చిన్నారులకు మరియు విద్యార్థులకు బలమైన ఆహారం అందించడం ద్వారా వారిలో రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. కేవలం పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా నాణ్యమైన ధాన్యం ప్రజలకు అందేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బహిరంగ మార్కెట్లలో జొన్నలు, మొక్కజొన్నల ధరలు తగ్గి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోయినా రాష్ట్ర సొంత నిధులతో జొన్నలను కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు జొన్నలను కూడా అదే రీతిలో కొనుగోలు చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు ఇటు సామాన్య ప్రజలకు పోషకాహారం అందుబాటులోకి రానుంది.